నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన సిట్, ఆధారాల సేకరణ దిశగా ముమ్మర దర్యాప్తు. హోదా జోన్ను పక్కదోవ పట్టించేందుకే డేటా వివాదం. 2015లోనే తెలంగాణలో సమాచార చౌర్యం జరిగిందన్న శివాజీ. కర్నూలు జిల్లాలో మంత్రి ఫరూక్ ఓటు గల్లంతు, వైకాపా కుట్రే కారణమంటున్న అమాత్యుడు. ఆత్మగౌరవంతో జీవించాలి, అజేయ శక్తిగా మారాలి, మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటామన్న సీఎం. అయోధ్య భూ వివాదం పరిష్కారం దిశగా అడుగులు, విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ కమిటీ. బాలాకోట్ దాడిపై పాక్ వాదనలో బయటపడ్డ డొల్లతనం, విదేశీ మీడియా సందర్శనను మళ్లీ అడ్డుకున్న దాయాది.